కోట పట్టణంలోని శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం వక్తలు మాట్లాడారు. కోట పట్టణంలో కొలువైయున్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో దాతల దాతృత్వంతో జిల్లాలో ప్రతిభావంతులైన 56 మంది పేద విద్యార్థులకు 3,80,000 నగదు పురస్కారాలు అందజేశారు. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 36 మంది విద్యార్థులకు 5,000 రూపాయల వంతున 1,80,000, ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియట్, ఇతర ఉన్నత చదువులు చదివే మరో 20 మందికి 10,000 రూపాయల వంతున 2 లక్షల నగదు అందజేశారు. అలాగే 90 మంది పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య తదితరులు మాట్లాడుతూ సాయం పొందిన విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. వారు కూడా పేదలకు చేయూతనిచ్చి సార్థకత చూపాలని వారు వివరించారు. ఒకసారి మొబైల్స్ ఎలా చూపిస్తారా మీ జోబుల్లోంచి తీసి ఒకసారి పైకి అందరూ మొబైల్స్ లేని వాళ్ళు ఎవరూ లేరు. ఒకసారి చూపిండి పర్లేదు. నా దగ్గర లేదు కాబట్టి చూపించడం లేదు. స్విచ్ ఆఫ్ అయినా చేయండి, వైబ్రేషన్ అయినా పెట్టండి. ఈ రెండింటి లేదో ఒకటి చేయండి. ఈరోజు కోటమ్మ తల్లి ప్రాంగణంలో ఆవరణలోకి వచ్చాం. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు అక్కడ విషయాలు, ఇంటి దగ్గర విషయాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా ఒక గంట సేపు కూర్చోగలిగితే కోటమ్మ తల్లి కానీ లేదా సాయిబాబా కానీ ప్రేరణను ఇచ్చి మాట్లాడించేటువంటి మాటల్లో ఏదో ఒక మాట మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ అందరి సమయం విలువైనదే, నా సమయం విలువైనదే, మీ సమయం విలువైనదే. కాబట్టి ఇక్కడ ఉండి మాట్లాడదలుచుకుంటే కనుక, కబుర్లు చెప్పుకోదలుచుకుంటే కనుక నేను బయటికి వెళ్ళిపోతాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయను అని మీకు మీరు మనసులో ఒక ప్రామిస్ చేసుకుని కళ్ళు తెరవండి. అనంతరం ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు పెళ్లూరు కోటేశ్వర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, రమణారెడ్డి, నవీన్, వెంపులూరు బాబురావు, ఆవుల సుబ్బయ్య, భాస్కర్ రెడ్డి, పన్నాగ సాయి తదితరులు పాల్గొన్నారు.